రావులా గాయన నోరెందుకు మూస్తారు? పెద్దమ్మ గారు బొప్పాయి చాలా మంచిది, నన్ను నమ్మండి. ఒసేయ్, నువ్వు కొంచెం అతి చేస్తున్నావే. బొప్పాయి తినకూడదే. ఏ ఎందుకు? ఎందుకంటే అసలు విషయం నేను చెప్తాను. చూడు శోభ, అమ్మగారు ఆయుర్వేద మందు తీసుకుంటున్నారు. బొప్పాయి తినకూడదు, తింటే వేడి చేస్తుంది. అర్థమవుతుందా? ఓ రావులా, గిది నాకు తెలియదు. అదే తెలిసి తెలియకుండా మాట్లాడితే ఇలాగే తగలడుతుంది. సర్లే గాని పక్క సందులోకెళ్ళి కొత్తిమీర పట్టుకురాపో. గిప్పుడా? ఇప్పుడే హలో గట్లనే. ఎరా రాంప్రసాద్, ఇప్పుడు క్షోభను కొత్తిమీర తీసుకురమ్మని ఎందుకు పంపించావు? విషయం ఏంటంటే అమ్మ కడుపుతో ఉన్న విషయం శోభకి తెలియకూడదు. పైగా పదే పదే హాస్పిటల్కి వెళ్తే అనుమానం వస్తుంది. సో ఈసారి మనం హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక కోడ్ వర్డ్ ఆలోచించాలి. ఒక రకంగా అయితే దాని ముందు మాట్లాడుకున్నది దానికి అర్థం కాదనమాట. కరెక్ట్. అవునరా, ఇంతకు నీ ప్లాన్ ఏంటి? హాస్పిటల్కి వెళ్ళడాన్ని బోనాలకి గుడికెళ్తున్నామంటే చాలు. ఏంది? ఎస్, బోనాలే మన కోడ్ వర్డ్. అప్పుడు మనం మామూలుగా మాట్లాడినా శోభకు అర్థం కాదు. గుడ్ ఐడియా, మస్తు ఉంది. బోనాలు బాగుందిరా. ఈ విషయం మన పల్లవికి కూడా చెప్పరా ప్రసాదు? బోనాలా? బోనాలు, గుడి బోనాలు బాగుందిరా. నాకు అర్థమైంది. బోనాలంటే హాస్పిటల్ అంతేగా? సరే, ఇప్పుడు నేను బోనాలకు వెళ్తా. సారీ, ఆఫీస్కి వెళ్తా. అమ్మా, ఇప్పుడైనా చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? తెలుసుకుని నువ్వేం చేస్తావు? న్యూస్ రీడర్ల ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేస్తావా? నేనెవరికి చెప్తానమ్మా? నాకొకసారి మిమ్మల్ని చూడాలనుంది, వీడియో కాల్ చేయి. వీడియో లేదు, ఓన్లీ ఆడియోనే. నేనేదో బయటి మనిషిలా బిహేవ్ చేస్తావేంటమ్మా? లేకపోతే ఏంట్రా? ఇంట్లో మలింగ వండి పెడుతుంటే నువ్వు వెళ్ళి అలగా జనాలతో కలిసి తింటావా? నేను పల్లవి వాళ్ళ ఇంట్లో తింటున్నానని నీకెవరు చెప్పారు? మధ్యలో పల్లవెందుకు వచ్చిందిరా? నువ్వు అలగా జనం అనేది వాళ్ళనే కదమ్మా. వాళ్ళని కాదు, నీ ఫ్రెండ్స్ అంటున్నా. ఈ ల్యాండ్ ఎప్పుడు కొనిద్దామా అని ఆలోచిస్తున్నావా? ల్యాండా? ల్యాండ్ ఏంటి? నువ్వెప్పుడొచ్చావు? చూసావా, నేనెప్పుడు వచ్చానో కూడా నీకు తెలియట్లేదు. నువ్వేమన్నా సైరన్ వేసుకుంటూ వచ్చావా నాకు తెలియడానికి? అది కాదు బంగారం. యాక్చువల్లీ కూర్చో. నేను మీ ఇంట్లో భోంచేస్తున్నానని మా అమ్మకి ఎలా తెలుసు? ఎవరు చెప్పుంటారు? అదే ఆలోచిస్తున్నాను. సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? నేను సీరియస్గా అంటే నీకు జోక్గా ఉందా? జోక్ చేసేది నువ్వు. మీ అమ్మ వాళ్ళు ఊరెందుకు వెళ్లారో తెలిసిందా? చెప్పు. తెలియలేదు బంగారం. అడిగినా కూడా చెప్పట్లేదు. కనీసం ఏ ఊరు వెళ్ళారో కూడా చెప్పడం లేదు. ఈ కథలే వద్దు. ఎలా తెలుసుకుంటావో తెలుసుకుని నాకు కాల్ చేయి. బాయ్. అరే పల్లవి, నేను చెప్పేది విను పల్లవి. నేను అడిగింది తప్ప నువ్వేం చెప్పినా వినను. బాయ్. అరే పల్లవి. ఇది వినదు, ఆవిడ చెప్పదు. అఫీషియల్గా అత్తాకోడళ్ళు కాకముందే ఈ రేంజ్ ఏంటో, అయ్యాక నా పొజిషన్ ఏంటో. దేవుడా. సుధీర్, పాలు. మళ్ళీ తాగుతాను. సరే, గిడ పెడుతున్నా. ఓకే. రష్మి, ఏంటలా ఉన్నావు? ఏం లేదు సుధీర్. చెప్పు, పర్వాలేదు. అత్తమ్మ ఏదో పరేషాన్లో ఉంది. డాక్టర్ ఎనీమియా అని చెప్పాక కొంచెం టెన్షన్ పెట్టుకుంది. మనం టానిక్స్, ఫ్రూట్స్, డేట్స్ వాడుతున్నాం కదా, మళ్ళీ హెల్దీగా అవుతుంది.
నువ్వెందుకు టెన్షన్ పడతావు? అత్తమ్మ ఇంకో పరేషాన్లో కూడా ఉంది. ఆమె ప్రెగ్నెన్సీ అని బయటపడితే పల్లవి పెళ్లికి ట్రబుల్ అవుతుందని ఫీల్ అవుతాంది. ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అయినా మన ఇంట్లో వాళ్ళకి తప్ప శోభ కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం కదా. మన మిషన్ బోనాల ప్లాన్ ఉంది కదా. గంతే అనుకో, కానీ ఆమె టెన్షన్ ఆమెకుంటది కదా. నడిమిట్లో మా అమ్మ వస్తా వస్తా అని లొల్లి చేస్తా ఉంది. వస్తే మంచిదేలే. ఏంది మంచిది? గిప్పటికే ఇల్లంతా ఆగమైతా అంటే ఆమె గిట్ల వచ్చిందనుకో ప్రాబ్లం ఇంకా పెద్దదైతది. గందుకే రావద్దని చెప్పేసిన. రష్మి, కోడలికి రోల్ మోడల్ నువ్వే. ఇంటి కోడలంటే ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలో నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి. అంతకన్నా ముందు అత్తలు కోడళ్ళని ఎట్లా చూసుకోవాలనో అత్తమ్మని చూసి అందరత్తలు నేర్చుకోవాలి. సమజైందా? నన్ను కన్న కూతురు లెక్క చూసుకుంటా ఉంది. అంతకన్నా ఏం కావాలి? సర్లే, గీ ముచ్చటేం గాని రేపేదో ఛానల్కి జల్దీ పోవాలన్నావు కదా, ఇక పడుకో. ఆ చిన్న వర్క్ ఉంది, నువ్వు పడుకో. రష్మి, 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 రష్మి. అబ్బా, ఊరికి లొల్లి చేస్తావేంది? ఏం కావాలి? ఏం అక్కర్లేదు గాని నేను ఛానల్కి వెళ్తున్నాను. చాంపియన్ల బిల్డప్ దేనికి? ఎల్లు. అది కాదు రష్మి, ఈరోజు ఛానల్లో కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం, అందుకే నువ్వు ఎదురొస్తావని. జీతమియ్యం ఛానల్లో ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే ఏంది? ప్లీజ్ రష్మి, ఎదురు రావా ప్లీజ్. సరే అత్తగాని ఊకే ఏడవకు. బాయ్. అమ్మా, ఆ, హాస్పిటల్కి వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళరండి. జాగ్రత్త. నెమ్మదిగా చూసి నడువు, మెల్లగా నడువు. అలాగే అత్తయ్య. నాన్న, డైట్ విషయం కూడా కొంచెం క్లియర్గా అడగండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అమ్మకి చెప్పాను. అమ్మ నీకు గుర్తుందిగా? గుర్తుందిలేవే. అమ్మా, వెళ్ళొస్తాను. అమ్మగారు బయటికి వెళ్తున్నారా? సమయానికి ఇది వచ్చిందేంటి? ఏయ్, నిన్ను మిరపకాయల మేడ మీద ఎండబెట్టమని చెప్పాను, ఎండబెట్టావా? ఎండబెట్ట పెద్దమ్మగారు. మరి అప్పుడే వచ్చావంటే? ఆడతానే పెద్దమ్మగారు. ఏడికి పోతాలయ్య గారు? బోనాలు చూడ్డానికి గుడికెళ్తున్నారు. గిదేంది చిత్రంగా ఉంది? బోనాలు అయిపోయినాయి కదా. హ, మా ఇంటి బోనాలు ఎప్పుడో మొదలయ్యాయి, ఈ రోజే. చెప్పదా పద. అమ్మయ్యా. ఏయ్, నువ్వెక్కడికే? నీతో కిచెన్ లో నాకు పని ఉంది, పద. తీసుకో ఇది. పద. ఈ ముసలిది ఒకటి ప్రతి దోని కడ్డుపడుతుంది. ఇప్పుడు బోనాలంటే గదే నా డౌట్ అనుమానం. అంతా ఆగమాగం ఉంది మేడం. బోనాలతో పాటు ఇంకేమన్నా అన్నారా? ఇంకేం అనలేదు మేడం. బోనాలని చెప్పి గుడికి పోయిర్రు. ఏంటి, బోనాలని గుడికి వెళ్ళారా? ఇంకేం అనలేదా? అనలేదు మేడం. శ్రీదేవి, నాకు మొత్తం అర్థమైందే. ఏంటి? వాళ్ళు బోనాల పేరుతో శోభని బురిడి గుట్టిస్తున్నారు. అరే సార్, 2 రోజులు గమ్మునుండురి, నేను వాళ్ళని బురుడి కొట్టిస్తా. ఉండవే, ఎంతకీ మీరనేదేంటండి? వాళ్ళు బోనాలు అని పేరు పెట్టి ఇంకేదో చేస్తున్నారే. బోనాల వెనుకున్న అసలు విషయాన్ని డీకోడ్ చేయమని చెప్పు. ఏ శోభ, విన్నావా? ఇంటున్నా మేడం. అదేం కోడి అంటే పారం కోడి తెలుసు, నాటుకోడి తెలుసు, గీ డీ కోడి ఏంది మేడం? ఓసే, అంటే నీకు అర్థం కాకుండా ఉండడానికి వాళ్ళు బోనాలు అంటున్నారు, కానీ వాళ్ళు చేసే పని వేరు కదా. ఇప్పుడు బోనాల వెనకాలన్న అసలు రహస్యం ఏంటో కనుక్కో. గట్లనే మేడం. గట్లని అంటే కాదు, తొందరగా కనుక్కుని మళ్ళీ ఫోన్ చెయ్యి. ఏం చేసేనా గీ బోనాల డీ కొడిని బుట్టలో పడేస్తా. కర్పూరం
జయప్రదం చెక్ చేసావా? చెక్ చేయడము అయిపోయింది, ఇంజెక్షన్ ఇవ్వడము అయిపోయింది. రే లవంగం, ఎలాంటి ప్రాబ్లం ఉండదుగా? ఏముండదురా, మేం చెప్పిన డైట్ ఫాలో అయ్యి రెగ్యులర్ గా ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. సరేరా, థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ దేనికిరా? ఒరే కృష్ణ, నాకెప్పటి నుంచో కోరికరా. ఏంట్రా అది? చెప్పు, నేను తీరుస్తాను. తీరుస్తావా? మాట తప్పవుగా? ప్రామిస్? ముందు కోరికేంటో చెప్పరా. నా పేరు లవంగం, దాని పేరు కర్పూరం. చాలా విచిత్రమైన పేర్లు కదా. ఇలాంటి పేర్లు ఎక్కడా వినపడట్లేదు, ఎక్కడా కనపడట్లేదు. నా కోరిక తీరుస్తానన్నావు, నాకు సాయం చేస్తానన్నావు. విషయం చెప్పరా. నీ కొడుకు పుడితే లవంగం అని నా పేరు పెట్టాలరా. వదినా, కూతురు పుడితే కర్పూరం అని నా పేరు పెట్టు. కొడుకు పుడితే లవంగం, కూతురు పుడితే కర్పూరం. ఏచి నోరు మీరా, అసలే మీ సిగ్గుతో చచ్చిపోతుంటే మీ పేర్లు కూడా ఏంట్రా? నీకేం తెలుసురా నా బాధ? ప్లీజ్ రా, నా పేరున్నవాడు ఇంకొక్కడైనా ఉన్నాడు అనుకుంటానురా. రేయ్, అదేం కోరికరా? అవునరా, బయట ఎక్కడైనా కృష్ణ అని పిలిస్తే 10 మంది వెనక్కి తిరిగి చూస్తారు. అదే లవంగం అని పిలిస్తే నేను ఒక్కడనే వెనక్కి తిరిగి చూస్తాను. దేనికి నువ్వు ఒప్పుకుంటేనే నేను ట్రీట్మెంట్ చేస్తాను, లేకపోతే అందరికీ చెప్పేస్తాను. ప్లీజ్ రా, ఓకే అనరా. రేయ్, ఇదేం డీల్ రా? క్రికెటర్లో పెట్టేస్తున్నారు నువ్వు. అది కాదు డాక్టర్ గారు, కావనంటే మీ మనవాళ్లకో మనవరాళ్లకో ఈ పేరు పెట్టుకోవచ్చు కదండి, అది బాగుంటుంది. అది ఇప్పట్లో జరిగే పని కాదులే. రే, నువ్వే నా కోరిక తీర్చాలరా. రేయ్, మా అమ్మని అడిగి చెప్తాను రా. అమ్మని అడుగుతావో అమ్మమ్మని అడుగుతావో నీ ఇష్టం. పేర్లు మాత్రం మా పేర్లే పెట్టాలి, లేకపోతే నీ భార్య గర్భవతి మ్యాటరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడేంటి ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? ఊరంతా తెలిస్తే చాలా సమస్యలు వస్తాయి, ముఖ్యంగా పల్లవి పెళ్లి సమస్య. ఇప్పుడు ఏం చేయాలి? సర్లేరా, నీ ఇష్టం. ఏమండి? కంగ్రాచులేషన్స్. ఉండవే, నేను చెప్తాగా. కంగ్రాచులేషన్స్. పుట్టిన నా పేరు, కొడుకు పుట్టిన మీ పేరు. బయలుదేరుతాం రా. అలాగేరా, పద. వెళ్ళొస్తాం. జాగ్రత్తమ్మా, బాయ్ రా. లవంగం కర్పూరం, లవంగం కర్పూరం, లవంగం కర్పూరం. పెద్దమ్మ గారు, ఆ, కాఫీ. ఆ, ఆ. ఆ, అవును, నువ్వు తాగావా? కాఫీ తాగితే నల్లగైతామని నేను తాగలేదమ్మ గారు, మీరు తాగండి. అబ్బో. ఏంటే తల్లో పేలున్నాయా అలా గోక్కుంటున్నావు? అబ్బా, నీ బుర్రలో తొలుస్తున్న విషయం ఏమిటో చెప్పు. గదేనమ్మా, నేను మీ ఇంట్లో పని కుదిరిన కదా, పైగా గింట్లో అందరూ మంచిగున్నారు. గింత మంచి చేసినందుకు ఆ అమ్మోరికి మొక్కున్నమ్మా. మంచిది. ఏంటి ఇప్పుడు వెళ్తావా? సెలవు కావాలా? ఇప్పుడు నేను పోతే మీ పనికి కష్టమైతుంది కదమ్మా, గందుకే మీతో పాటే బోనాలకు వచ్చి మొక్కు తీసుకొని పోతా. ఆ గుడి అడ్రస్ నాకు సరిగా తెలీదు. మా అబ్బాయి వచ్చాక కనుక్కొని చెప్తాలే. గట్లనే అమ్మా. ఏంది ఈ ముసల్దానికి గుడి నిజంగానే తెలియదా, లేదంటే అబద్ధం చెప్తుందా? నాకేం సమజైతలే. ఏందో ఈ లొల్లి. శోభా, పొయ్యి మీదేమన్నా పెట్టొచ్చినావా? పెట్టానమ్మా, వెళ్ళి చూడుపో. అలాగే అమ్మా. నువ్వు చూపించవే. గీ ముసల్దాంతో మన పని జరగటం లేదు గాని, మన పని జరగాలంటే ఒక బిత్రోడు కావాలా. గసొంటి బిత్రోడుకి ఇంట్లో ఎవరున్నారబ్బా? ఈడే ఆ బిత్రోడు. గీని గనక బుట్టలో పడేసినామంటే గబ్బూనల మ్యాటర్ అని తెలుస్తుంది. ఏమైంది సుధీర్, ఎందుకంత డల్గా కూసున్నావు?
గిదొచ్చిందేంది? దీని ముందు మస్కా కొట్టుడు మస్తు కష్టమవుతుంది. దీన్ని ఎట్లైనా పంపించాలా? ఎట్లా పంపించాలి? అమ్మాయి గారు, మిమ్మల్ని పెద్దమ్మ గారు పిలుస్తున్నారు. ఇప్పుడే కదా గాని నుంచి వచ్చినా. ఏమో జర జల్దీ రమ్మంటుర్రు. ఏమంటదో ఏందో. సార్ ఓకే సార్, పెట్టండి సార్. అసలు ఈ న్యూసే పెద్ద ట్రెండ్ అవుతుంది సార్. సోషల్ మీడియాలో పిచ్చ రెస్పాన్స్ వస్తుంది సార్. మిస్టర్ సుధీర్, ఈ న్యూస్ వద్దయ్యా, వేరే న్యూస్ కవర్ చేయి. సార్ సార్ ఛ! ఈ బాస్కి అసలు బుర్రే లేదు. చెప్పింది అసలు అర్థం చేసుకోడు. ఇలాంటి పనికి మాలినోడి దగ్గర పనిచేయాల్సి వస్తుంది. సన్నాసోడు, చవట, దద్దమ్మ. సారు జర పరేషాన్ కొడుతున్నారు. నేను అసలే చిరాగ్గా ఉన్నాను, నన్ను విసిగించకు. ఛాయ్ తీసుకో సారు. వద్దు వెళ్ళు. వద్దులే సారు, గా పరేషాన్ ఏదో నాతో చెప్పురాదు. సూపర్ హిట్ సీరియల్స్ తీసిన డైరెక్టర్ తనిప్పుడు తీస్తున్న సీరియల్లో హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ న్యూస్ వేద్దామంటే మా బాస్ ఒప్పుకోవటం లేదు. సారు, గిసొంటి న్యూస్లు మా ఊర్లో అమ్మోరు గుడి దగ్గర పంచాయతీలో మస్తు దొరుకుతాయి. వెరైటీగా ఉంటాయి. ఛాయ్ తీసుకోండి సారు. సారు, అమ్మోరు గుడి అంటే యాదికొచ్చింది. బోనాలకి ఏ గుడికి పోతుర్రు? బోనాలు లేదు, గుడి లేదు, అంతా ఒట్టిదేపో. రే 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 నీ పనిలో చిరకంత ఇక్కడ పెట్టాకురా. తెలియకుండా మాట్లాడకు. అమ్మ వాళ్ళు పద్మావతి టెంపుల్ కి బోనాలకు వెళ్ళారు. పద్మావతమ్మ గుడికా? ఆ. అదెక్కడుంది అయ్య గారు? అదంతా నీకు తర్వాత చెప్తా గానీ ముందు అర్జెంటుగా నానమ్మ పిలుస్తుంది. వెళ్ళు. అది ఎక్కడ? నిన్నే వెళ్ళు. గుడి రే సుధీర్, ఏంట్రా నువ్వు చేసిన పని? బోనాలు మన కోడ్ వర్డ్ మర్చిపోయావా? ఇంత ఇడియట్ గా ఎలా బిహేవ్ చేస్తున్నావురా? బా సారీ రా, ఏదో చిరాకులో చెప్పేశాను. కుంపలు అంటుకుంటేరా, చిరాకులో కూడా పరాగ్గా ఉండకు. బీ కేర్ఫుల్, అర్థమవుతుందా? ఓకే ఓకే. అబ్బా పల్లు బంగారం, ప్లీజ్ నా మాట విను బంగారం. వింటున్నాగా. వింటం కాదు, నేను చెప్పేది నిజం. అసలు మా అమ్మ బాబు మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారో నిజంగా నాకు తెలీదు. అబ్బా ఆగబ్బా, నవ్వబ్బా. పల్లవి తూచ్, ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఇప్పుడే నవ్వి ఇప్పుడే సీరియస్ గా మారిపోయావంటే. ఏంటిది ఎదవగోలా? ఎదవగోల కాదు, ప్రేమ గోల, పెళ్లి గోల. నిజంగా మీ అమ్మ వాళ్ళు ఎందుకు ఊరెళ్ళారో నీకు తెలీదా? కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను, చూడు. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో, చెప్పరా వరుణ్. అమ్మా ఇప్పటికైనా చెప్పమ్మా, మీరెక్కడికి వెళ్ళారు? ఊరికి. ఏ ఊరమ్మా? ఇంకో ఊరు. అమ్మా కామెడీలు కాదు, సీరియస్. చెప్తావా లేకపోతే? సరే సరే చెప్తాను. మరట్వాడాలో మట్కా ఆడడానికి వెళ్ళాం. మరట్వాడ ఏంటి, మట్కా ఏంటి? ఏంటమ్మా నువ్వు అనేది? నీ పక్కనుంది కదా చప్పిడి ముక్కు పల్లవి, దాన్ని అడగరా చెప్పుద్ది. బంగారం ప్లీజ్, ఏం నువ్వు అనేది? రే, నువ్వు ఫోన్ స్పీకర్లో ఉంచావని నాకు బాగా తెలుసురా. ఎవరమ్మా? ఏం కాదు. రే, నేను నీ అమ్మన్రా. అసలు ఎవరు లేరమ్మా, ఫోన్ స్పీకర్ లో కూడా లేదు. కావాలంటే నువ్వు వీడియో కాల్ చేయి. సరే సరే, అదో పెద్ద దొంగది. చూడు ఎలా తేలుకుట్టిన దొంగలా ఉందో. దానికి అన్నీ వాళ్ళ అమ్మ బుద్ధులేరా. మై ఫాదర్ ఆల్సో డాక్టర్. గుడ్. మా మదర్ కూడా డాక్టరే. ఎక్కడ బాబు, అమెరికాలోనా? కాదు అంకుల్, ఇండియాలోనే. ఏ ఊరు బాబు? ఈ ఊరే ఆంటీ. ఈ ఊరా? పేరేంటి బాబు? ఫాదర్ పేరు డాక్టర్ లవంగం, మదర్ పేరు డాక్టర్ కర్పూరం.